గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం వచ్చేసి 6th క్లాస్ పార్ట్ 2 అనేది తెలుసుకుందాం. త్వరగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి. మనకి యాక్చువల్గా ఉల్లిపాయల్లో అనేవి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు అని అంటే మనకి రోగాల నుంచి కాపాడుతాయి. ఈ రోగాల నుంచి కాపాడే ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మనకి ఉంటాయి. ఇవి వచ్చేసి యాంటీ అలర్జిక్ కానీ యాంటీవైరల్ అని యాంటీస్టిక్ గుణాలు ఉంటాయి. యాక్చువల్గా మనకి ఇలా క్వశ్చన్ అడగచ్చు, ఉల్లిపాయల్లో ఉండే కారకాలు ఏంటిది అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జిక్లు, యాంటీవైరల్, యాంటీస్టిక్ గుణాలు ఉంటాయి అన్నట్టు ఇలా అడుగుతారు. యాక్చువల్గా మనకి మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఎక్కువ మంది ఏంటిదని అంటే రైస్ని కన్జ్యూమ్ చేస్తారు అని అంటే వరిని ఉత్పత్తి చేస్తారు అన్నట్టు. అందువల్ల మనం బియ్యాన్ని ఎక్కువగా తింటాం. అదే రాజస్థాన్లో వస్తే వాళ్ళు ఎక్కువగా మొక్కజొన్నలు కానీ సజ్జలు కానీ గోధుమలు కానీ వాటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఇది వచ్చేసి మనకి తర్వాత మనకి చిలగడ దుంప ఉంటుంది కదా, ఆ చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయండి. కెరటైనాయిడ్లు లేదా ఆక్సిడెంట్లు అంటారు. తర్వాత మనకి చక్కెర పాకం కానీ తేనెను కానీ పండ్లను నిల్వ చేసే ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. తర్వాత మనకి కూరగాయలను పండ్లను ఉపయోగించి వివిధ ఆకారాలని తయారు చేయడం, అంటే కూరగాయలు కానీ వివిధ ఆకారాలు మనుషుల బొమ్మల లెక్క కానీ చిన్న చిన్న బొమ్మల లెక్క తయారు చేయడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి విటమిన్ సి అనేది అంటే విటమిన్ సి, దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్. ఈ విటమిన్ సి వచ్చేసి టమాటాలలో ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది. సాలడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వస్తుంది. టమాటాలు ఎక్కువగా కెరోటినాయిడ్లు అనే మరియు లైకోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఇది. తర్వాత వచ్చేసి అయస్కాంతాలతో ఆటలు. యాక్చువల్గా ఏమైనా మనం ఇది చెప్పుకుంటూనే 9th క్లాస్ 8th క్లాస్ టచ్ అయ్యేలా కూడా చెప్పుకుందాం. అయస్కాంతాలతో ఆటల్లో మనం ఫస్ట్ ఏదైనా ఒక వస్తువుని ఆకర్షిస్తే దానికి అయస్కాంత గుణం ఉన్నట్టు. ఆ అయస్కాంత గుణాన్ని ప్రదర్శించే వస్తువుని అయస్కాంతం అని అంటారు. మామూలుగా ఇప్పుడు మనం ఏదన్నా భూమి తీసుకుంటే భూమి ఒక అయస్కాంతం అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు కొన్ని ఇనుప తలుపులకు ఏవన్నా ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, వాటిని అయస్కాంతాలు అని చెప్పుకోవచ్చు. మనకి అత్యంత బలమైన అయస్కాంతం వచ్చేసి నియోడైమియం అండి. బలమైన అయస్కాంతం వచ్చేసి నియోడైమియం. అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి, ఒకటి దక్షిణ ధ్రువము, ఇంకొకటి ఉత్తర ధ్రువం. తర్వాత యాక్చువల్గా దీనికి మాకు ఎలా వచ్చిందని అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి వెళ్తూ ఒక స్టోన్ని గమనిస్తారు. దానికి లోడ్ స్టోన్ అని పేరు పెడతారండి. ఇదే మ్యాగ్నెటిక్ అంటే ఒక అయస్కాంత పదార్థం. ఈ లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంత పదార్థం. అయస్కాంతం అని అంటే ఏదైనా ఒక పదార్థాన్ని ఆకర్షిస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 రకాలు ఉంటాయి, సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు. సహజ అయస్కాంతాలు అని అంటే సహజంగా ఉండే అయస్కాంతాలు. కృత్రిమ అయస్కాంతాలు అంటే మనం తయారు చేసే అయస్కాంతాలని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఈ కొన్ని వివిధ రకాలైన ఆకారాల్లో ఉంటాయి. ఒకటి దండాయస్కాంతాలు ఉంటాయి, వలయాకార అయస్కాంతాలు ఉంటాయి, బిల్ల అయస్కాంతం ఉంటుంది, గుర్రపు నాడాయస్కార అయస్కాంతం ఉంటుంది. సాధారణంగా అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఇనుము కానీ రాగి కానీ నీకెల్ కానీ కోబాల్ట్ అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేస్తారు. తర్వాత వచ్చేసి అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను ఏమంటారు అని అంటే అయస్కాంత పదార్థాలు అని, అయస్కాంతాన్ని ఆకర్షించిన పదార్థాలని అనయస్కాంత పదార్థాలు అని అంటారు. యాక్చువల్గా లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని శత్రు నౌకల నుంచి కాపాడడానికి వాడతారండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత వచ్చేసి మనం చెప్పినట్టే అయస్కాంత దిశాధర్మం అంటే
దీనికి రెండు రకాలైన సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి. అయస్కాంత పరికరాలు మామూలుగా జంతువుల కడుపులో కానీ పెరిగిపోయిన వాటిని తీయడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. తర్వాత మనకు వచ్చేసి సాధారణ అయస్కాంతాలను వచ్చేసి ఇనుము లేదా ఉక్కు అయస్కాంతో తయారు చేస్తారు. ఇందులో మనకి దిశాధర్మంలో భాగంగా సజాతి ధ్రువాలు అంటే సౌత్ పోల్ అనేటివి వికర్షించుకోగా ఉంటాయి. నార్త్ పోల్స్ అనేటివి ఆకర్షించుకుంటాయి. ఇది వచ్చేసి తర్వాత మనకి అయస్కాంత దిక్సూచిని బట్టి మనము ఎటు వెళ్తున్నాం అనేది తెలుసుకోవచ్చానండి. తర్వాత మనకి ఇది వచ్చేసి మనకి అయస్కాంతం గురించి. తర్వాత వర్షం ఎక్కడి నుండి వస్తుంది? వర్షం ఎక్కడి నుండి వస్తుందంటే నీరు 3 రకాలుగా ఉంటుంది అండి. ఒకటి ఘన రూపం, 3 ద్రవ రూపం, 4 మూడోది వచ్చేసి వాయు రూపం. మనకు వాన చినుకు అనేది 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. యాక్చువల్గా ఘన రూపం అంటే మనకి ఐస్ ఉంటుంది చూసండి, మంచుగడ్డలు ఉంటాయి కదా, దాన్నే ఘన రూపం అని అంటారు. అంటే ఇందులో ఆ కణాలు అనేటివి దగ్గరగా ఘన రూపంలో దగ్గరగా ఉంటాయి మనకి. తర్వాత ద్రవ రూపం అంటే మనం చూస్తున్న వాటరే దాన్ని ద్రవ రూపం అంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందితే దాన్ని ద్రవ పదార్థం అని అంటారు. అది ద్రవ రూపం అన్నట్టు. తర్వాత వాయు రూపం అని అంటే మనం వేడి చేసినప్పుడు నీరు అనేది నీటి ఆవిరి రూపంలో మారిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఏది పెట్టినా కానీ అది నీటి ఆవిరిగా మారిపోతుంది. ఇది వాయు రూపం. మనకి వాన చినుకు అనేది పడుతున్నప్పుడు గుండ్రంగా కనిపించినప్పటికీ అది గుండ్రంగా కనిపించదు. ఇప్పుడు మనము నీరు అనేది నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు అని అంటే బాష్పీభవనం అంటారు. బాష్పీభవనం వల్ల ఎప్పటికీ నిరంతరం అనేది సాగుతూ ఉంటుంది. సాంద్రీకరణం అని అంటే మనకి రోజు నీరు అనేది నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు. వాన చినుకు 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ ఈజిప్ట్ దేశస్తులు వాన కోసం గొడుగును రూపొందించారు, అంటే కనుక్కున్నారు. తర్వాత ఆ గొడుగు అనేది దీనికోసం కూడా ఎండల కోసం కూడా యూజ్ చేస్తారు. ఎండల కోసం ఫస్ట్ కనుక్కున్నారు, తర్వాత వానల కోసం కూడా అయిపోయింది. తర్వాత పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్లు, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు అనేటివి కురుస్తాయండి. మనకి ఒక్కొక్కసారి వర్షాలు కురిసేటప్పుడు చిన్న రాళ్ళ లెక్క పడతాయండి. దీన్నే వడగండ్లు అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి యాక్చువల్గా మనకి ఋతుపవనాలు ఉంటాయి. ఈ ఋతుపవనాలు వచ్చేసి నైరుతి ఋతుపవనాలు ఉంటాయి, ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు అనేటివి కేరళను మొదట తాకుతాయనండి. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల మన దేశంలో ఎక్కువ శాతం వర్షం అనేది కురుస్తుంది. తర్వాత వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు, వీటిని తిరోగమన ఋతుపవనాలు అని కూడా అంటారు. ఈ ఋతుపవనాల వల్ల మనకి తక్కువ వర్షపాతం అనేది కలుగుతుంది. తర్వాత జంతువులు ఏమి తింటాయి? మనము ఇంతకుముందు పాటల్లో చెప్పుకున్నట్టు యాక్చువల్గా జంతువులు ఏం తింటాయనంటే మనకు 800 మిలియన్ సంవత్సరాల క్రితమే ప్రీకాంబియన్ పీరియడ్లో జంతువులు అనేటివి ఉద్భవిస్తాయి. యాక్చువల్గా పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులు అనేటివి రెక్కలు ఉంటాయి కానీ అవి ఎగరలేవండి. పెంగ్విన్, ఆస్ట్రిన్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ అవి ఎగరలేవు.
మొక్కలపై ఆధారపడే జంతువుల్ని శాకాహారులని, జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులని, రెండింటిని తీసుకునే వాటిని ఉభయాహారులు అని అంటారండి. ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె వేరే జంతువుల్ని కూడా తింటాయి. పాండ్ స్కేటర్స్ అనేటి ఇతర కీటకాన్ని తింటాయండి. ఎలా అనంటే ఒక సముద్రం ఒక వాటర్లో ఒక కీటకం ఉందనుకోండి, అది వేరే దగ్గర ఉన్న దాన్ని బట్టి అలల్ని గుర్తించి ఆ అల యొక్క దాన్ని గమనించి ఎంత దూరంలో ఉన్నది అనేది అంచనా వేసుకొని అది వేటాడుతుందండి. ఇది వచ్చేసి మనకి జంతువులు ఏమి తింటాయి అనే దాంట్లో ఉంటుంది. మనకి భూమి మీద 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ఇందులో స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదండి. స్పంజికలు ఒకే దానికి అతుక్కొని జీవితాంతం ఉంటాయి, ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. హైడ్రా కానీ అలాంటివి అనేటివి స్పంజికల కిందికి వస్తాయి. మనకి చనిపోయిన ఆహార పదార్థాలని తినడానికి ఉండే వాటిని ఏమంటారు అని అంటే డెట్రిటస్ అంటారు, అంటే సహజ పారిశుద్ధ కార్మికులు అని అంటారు. జంతువులు అనేటివి పరపోషకాలు. ఇంతకుముందు తీసుకుంటే జంతువులు అనేటివి పరపోషకాలు అంటే తమంతట తాము అనేటి అవి ఆహారం తయారు చేసుకోలేవు. కాబట్టి అవి ఏం చేస్తాయనంటే వేరే జంతువుల మీద ఆహారం కోసం ఆధారపడతాయి. శాకాహారులు కూడా అలాగే. కానీ స్వయం పోషకాలు అని అంటే మొక్కలు స్వయం పోషకాల కిందికి వస్తాయి. ఆ మొక్కలు అనేటి సూర్యరశ్మిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు అనేటి ఆహారాన్ని గబగబా నమిలి మింగి తర్వాత చాలా టైం తర్వాత నెమరి వేసుకుంటాయండి. జంతువుల్లో వచ్చేసి నీలితిమింగలం అనేది చాలా పెద్దది. నీలితిమింగలం బరువు వచ్చేసి 110 నుంచి 160 టన్నుల బరువుని, 20 నుంచి 30 మీటర్ల పొడవుని కలిగి ఉంటుంది. ఆవులను మనం పాల కోసం పెంచినట్టు మన చీమల్ని హనీ డ్యూ అనే పదార్థం కోసం పెంచుతారండి. ఎపిడ్స్ అనే రకమైన కీటకాన్ని పెంచుతారు. ఎడారి జంతువులు అనంటే ఎడారిలో ఉండే జంతువులు అనేటివి చాలా వరకు నిశాచారులు. అనంటే అవి రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి అవి బొరియల్లో అనంటే చిన్న చిన్న రంధ్రాల్లో అనేటివి నివసిస్తూ ఉంటాయి. చిరుతపులి అనేది పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది.